స్టోరీ టైం తెలుగు. కొత్త కాపురం చివరి భాగం. రాత్రంతా ఆలోచిస్తూ తెల్లవారకముందే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీప్తి. ఉదయం లేచిన తర్వాత ఇంట్లో దీప్తి లగేజ్ రెండూ కనిపించకపోవటంతో అక్క ఇంట్లో లేదంటే రాత్రి మనం మాట్లాడుకున్న మాటలు గాని విని వెళ్ళిపోయిందంటావా? పోతే పోనెవరా, ఈరోజు కాకపోతే ఏదో ఒకరోజు తెలియాల్సిందేగా. పీడ విరగడైపోయింది, ఇక చచ్చిన ఈ గుమ్మం దొక్కదు అని అనుకుంటూ వాళ్ళిద్దరూ ఆనందపడతారు. ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన దీప్తి బస్టాప్లో కూర్చొని అటు అత్తారింటికి వెళ్ళలేక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నేనెవ్వరికీ భారం కాకూడదు. మరలా జాబ్ వెతుక్కొని ఒంటరిగానైనా నా బ్రతికేదో నేను బ్రతకాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే బస్ ఎక్కడానికొచ్చిన తన పాత ఆఫీస్లో తనతో పాటు పనిచేసిన జూనియర్ కొలీగ్ కనిపించడంతో, హాయ్ శ్వేత. హాయ్ అక్క, హవర్ యూ? మీరేంటిక్కడ? అయినా ఆఫీస్ నుండి వెళ్ళిపోయాక మరలా మీరు టచ్లోనే లేరు. అదా, అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను. నేనిప్పుడు మరలా జాబ్ ప్రయత్నాల్లో ఉన్నాను. నువ్వేమనుకోకపోతే నాకు జాబ్ వచ్చే వరకు కాస్త నువ్వుండే హాస్టల్లో షెల్టర్ ఇప్పించగలవా శ్వేత? ఓ, దాందే ముందక్క, పద వెళ్దాం అని దీప్తిని హాస్టల్కు తీసుకుని వెళ్తుంది శ్వేత. మరునాడు ఉదయం దీప్తి ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. చివరిగా దీప్తిని కూడా పిలవటంతో ఇంటర్వ్యూ చేసే రూంలోకి వెళ్ళబోయి ఒక్కసారిగా అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న వంశీని చూసి గబగబా బయటకు వెళ్ళిపోతుంది. అదే సమయంలో దీప్తిని చూసిన వంశీ వెంటనే దీప్తి వెనకాలే ఆఫీస్ బయటకు వస్తాడు. దీప్తి దీప్తి అంటూ తన ఎదురుగా వెళ్ళి నిల్చుంటాడు వంశీ. తాను చేసిన తప్పుకి వంశీకి మొహం చూపించలేక తలదించుకొని ఉంటుంది దీప్తి. ఏంటి దీప్తి, పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు? నా మీద కోపం పోలేదా? ఇప్పటికి కూడా నీ మీద ప్రేమతో నువ్వు వస్తావని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకెప్పటికి అర్థం చేసుకుంటావు దీప్తి నన్ను అని వంశీ అనటంతో ఒక్కసారిగా పొంగుకొస్తున్న దుఃఖంతో వంశీ కాళ్లపై పడుతుంది దీప్తి. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. చెప్పుడు మాటలు విని అహంకారానికి పోయి ఇన్నాళ్ళు మీ ప్రేమకి దూరమయ్యాను. మీరు, అత్తయ్య, మావయ్య ఎన్నిసార్లు బ్రతిమిలాడినా రాకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. అందుకే నా తప్పు తెలుసుకున్న తర్వాత కూడా నా మొహం మీకు చూపించలేకపోయానండి అంటూ దీప్తి ఏడుస్తుంది. ఆ మాటలు విన్న వంశీ దీప్తి నిజం తెలుసుకుని మారినందుకు చాలా సంతోషిస్తాడు. దీప్తి, నిన్ను ఏ రోజు మేము వద్దనుకోలేదు. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పద, మన ఇంటికి వెళ్దాం అని చెప్పి దీప్తిని తీసుకుని ఇంటికి వెళ్తాడు వంశీ. కొడుకు కోడలు కలిసి రావటం చూసిన రాఘవయ్య, శాంతమ్మ ఆశ్చర్యంగా ఆనందంతో అలా చూస్తూ ఉండిపోతారు. అత్తయ్య, మావయ్య, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్న మిమ్మల్ని అన్నరాని మాటలు అన్నాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ అత్తమామల కాళ్ళపై పడుతుంది. అయ్యో లేమ్మా దీప్తి, మాకు వంశీ ఎంతో, నువ్వు అంతేనమ్మా. అవునమ్మా దీప్తి, అయిందేదో అయిపోయింది. నువ్వు మళ్ళీ తిరిగి మనింటికొచ్చేసావు, అదే మాకు సంతోషం. ఇందులో నీ తప్పు కూడా లేదమ్మా దీప్తి. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎంత పెద్ద చదువులు చదివించినా పెళ్లి చేసిన తర్వాత జాబ్ చేయగా వచ్చిన డబ్బులు భర్తకే ఇస్తుంది గాని మనకేం లాభం అన్నట్టు ఆలోచిస్తున్నారు. అలాగే పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి చదివించినా జీతం ₹1 కూడా పుట్టింటి వాళ్ళకి పెట్టడానికి వీల్లేదని అత్తింటి వారు ఆంక్షలు పెడుతున్నారు. ఇటు అత్తింటి వారికి అటు పుట్టింటి వారికి మధ్య ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేక మధ్యలో నలిగిపోయేది చివరికి ఆడపిల్లేనమ్మా. అందుకే నీ మీద మాకు ఎలాంటి కోపం లేదమ్మా. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. ఇన్ని రోజులు మీలాంటి మంచి మనసున్న వాళ్ళ ప్రేమకి దూరమయ్యాను. అవును శాంత, అమ్మాయి తిరిగి ఇంటికొచ్చిన సందర్భంగా వెళ్ళి మంచి స్వీట్ చేసుకొనిరా, వెళ్ళు. మీకు స్వీట్ తినాలనుందని చెప్పండి అని అనటంతో అందరూ నవ్వుకుంటారు. ఇక మరోవైపు విజయమ్మ కోడలు కట్నం తెచ్చుకోకుండా వచ్చినందుకు కోడలిపైన అత్తపెత్తనం చేయాలని చూస్తూ ఉంటుంది. దాని కారణంగా అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఒకసారి విజయమ్మ సోఫాలో కూర్చుని
కోడల్ని కాఫీ తెమ్మని ఆర్డర్ చేస్తుంది. ఆ మాటకి నేహ, కావాలనుకుంటే మీరే పెట్టుకొని తాగండి. నేను మీకు సేవలు చేయడానికి రాలేదు. ఏం మాట్లాడుతున్నావే? అత్తగారినన్న గౌరవం లేదు, కానీ కట్నం తేలేదు గాని పొగరికేం తక్కువ లేదు. నా మీద అత్తగారి పెత్తనం చేయాలని చూడకండి. కట్నం గిట్నం అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ మాటలకు విజయమ్మ, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా కొడుకుని రాని, నీ పని చెప్తా. నన్నన్నందుకు నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. అది చూస్తాను. సాయంత్రానికి ఆఫీస్ నుండి కమల్ ఇంటికి వచ్చి రావటంతోనే విజయమ్మ, ఒరే కమల్, నీ భార్యతో నాకు అస్సలు పడట్లేదురా. అత్తగారి నన్న గౌరవం లేకుండా మాట్లాడుతుంది. నాతో ఒక్క మాట కూడా చెప్పా పెట్టకుండా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుని వచ్చావు. ఇప్పుడు చూడు, దాని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీన్ని వాళ్ళ పుట్టింటికి పంపించేరా, అప్పుడు గాని దీనికి బుద్ధి రాదు అని కోడలిపై ఉన్నవి లేనివి కల్పించి కమల్కి చెప్తుంది. ఇక అప్పుడు అక్కడే ఉన్న నేహ కోపంగా, చూడు కమల్, నాపై లేనిపోని అబండాలు వేస్తుంది మీ అమ్మ. కట్నం తెచ్చుకోలేదని పని మనిషిలాగా చూస్తుంది. చీటికి మాటికి తక్కువ చేసి మాట్లాడుతుంది. మీ అమ్మ ఇంట్లో ఉంటే నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు నన్ను పంపించనక్కర్లేదులే, నేనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వే ఆలోచించుకో, నేనుండాలా మీ అమ్మ ఉండాలో. ఆ మాటలకి కమల్ ఆలోచనలో పడతాడు. అది గమనించిన విజయమ్మ, ఏంట్రా కమల్, ఇంకా ఆలోచిస్తున్నావు? అది పోతే పోనే, వారం తిరగకుండా దాని బాబు లాంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను నీకు. చూసారా చూసారా, మీ ఎదురుగానే ఎలా మాట్లాడుతుందో? అందుకనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు నేహ. అయితే మీ అమ్మని బయటికి పంపించండి. ఇప్పటికిప్పుడు ఈ వయసులో ఎక్కడికి పంపించాలి ఈవిడ్లాంటి వాళ్ళ కోసమే బయట వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి అని నేహ అనటంతో విజయమ్మ కమల్ వైపు చూస్తుంది. ఏంట్రా, అదన్నట్టు నన్నుగాని ఆశ్రమంలో జాయిన్ చేస్తావా ఏంటి? మరి వేరే దారి లేదమ్మా. మీ ఇద్దరికీ పన్నప్పుడు నువ్వు అక్కడ ఉండటమే మంచిది. ఆ మాటలు విన్న విజయమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తు బాగుండాలని నన్ను తల్లిలా నమ్మిన ఆ దీప్తి కాపరాన్ని కూడా పాడు చేసి నిన్ను ఇంతటి వాడిని చేస్తే ఈరోజు నువ్వు పెళ్ళం మాట విని నన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడానికి సిద్ధమైపోయావు. నీకన్నా దీప్తి నయంరా. మనం మోసం చేశామని తెలిసినా కూడా నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. అదే కదమ్మా నా భయం కూడా. నా జీవితం బాగుండాలని అక్క జీవితం పాడు చేశావు. అలాగే రేపు నీ స్థానం ఈ ఇంట్లో బాగుండాలని మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టవని ఏంటి నమ్మకం? అందుకే నువ్వక్కడ మేమిక్కడ ఉంటేనే అందరికీ మంచిది. ఆ మాటలకు విజయమ్మ తెల్లబోతుంది. చివరికి విజయమ్మ ఎంత చెప్పినా వినకుండా కమల్ తన తల్లిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలేసొస్తాడు. ఆశ్రమంలో ఒక చోట కూర్చుని విజయమ్మ, నేనెవరి కోసమైతే తాపత్రయపడ్డానో వాడే నన్నిప్పుడు అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడు. నేను చేసిన తప్పులకి భగవంతుడు నాకు సరైన శిక్ష వేశాడు అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది విజయమ్మ. మరోవైపు ఒకరోజు దీప్తి పుట్టినరోజు కావటంతో వంశీ కుటుంబ సభ్యులంతా కలిసి వృద్ధులకి ఫ్రూట్సు స్వీట్సు పంచాలని వాళ్లకు దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి వస్తారు. దీప్తి ఒక్కొక్కరికి పండ్లు పంచుకుంటూ వస్తుంది. అమ్మా, ఈ పళ్ళు తీసుకోండి అని దీప్తి అనటంతో ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది విజయమ్మ. అక్కడ ఆ పరిస్థితుల్లో విజయమ్మను చూసిన దీప్తి, వంశీ, రాఘవయ్య, శాంతమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్చర్యపోతారు. ఏంటి చెల్లెమ్మ నువ్వు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో? ఈ పాపిష్టి దాన్ని ఇంకా చెల్లెమ్మ అని పిలుస్తున్నారా అన్నయ్య గారు? నా కొడుకు సంతోషం కోసం మీ అందరి మధ్య కలతలు సృష్టించి చాలా పాపం చేశాను. అందుకు భగవంతుడు నాకు సరైన శిక్ష వేశాడు. అమ్మా దీప్తి, నీకు చాలా అన్యాయం చేశాను. అల్లుడు గారు, నన్ను క్షమించండి. జరిగిందేదో జరిగిపోయిందిలే వదినమ్మా. అసలేం జరిగింది? ఎందుకు మీరెక్కడున్నారు? అని శాంతమ్మ అడగటంతో విజయమ్మ జరిగింది మొత్తం వాళ్లకు వివరిస్తుంది. అయ్యో అలాగా, మా అమ్మా నాన్న ఎలాగో మీరు కూడా నాకంతే. పదండత్తయ్య, మన ఇంటికి వెళ్దాం. అవునమ్మా, నిన్నీ పరిస్థితిలో చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ ఇదివరకే నా భర్త అత్తమామల అనుమతి లేకుండా చేసిన పనికి చాలా కోల్పోయాను. నిన్ను మా ఇంటికి రమ్మనాలని మనసులో ఉన్నా కూడా అనలేకపోయాను. ఇప్పుడు మీ అల్లుడే రమ్మంటున్నారు కదా, పదం మా ఇంటికి వెళ్దాం. రాఘవయ్య, శాంతమ్మ కూడా
విజయమ్మని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. వాళ్ళ మంచితనాన్ని చూసిన విజయమ్మ, ఎంత మంచి మనుషులను ఎన్నాళ్ళు బాధపడేలా చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పెళ్ళైన కొత్తలోనే కొత్త కాపురంలో నిప్పులు పోసిన నాలాంటి దాన్ని పెద్ద మనసుతో క్షమించి మీతో రమ్మంటున్నారు. క్షమించి అంత మంచి హృదయం మీకున్నా దాన్ని పొందే అర్హత నాకు లేదు. అవే మనసులో పెట్టుకోకు చెల్లెమ్మా. నువ్వు తప్పు చేశావనో ఇంకెవరో చెప్పుడు మాటలు చెప్పారనో కాదు. మన తరంలో ఉమ్మడి కుటుంబాలుండేవి కాబట్టి కుటుంబంలో ఏవైనా గొడవలొస్తే పెద్దలు సరిదిద్దేవారు. అప్పుడు మనం కూడా అలాగే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఎవరికి వారికి ఆర్థిక స్వాతంత్రం ఉండటంతో పెళ్ళైన వెంటనే కుటుంబాలు వదిలి దూరంగా ఇద్దరే కాపురం ఉంటున్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాగానే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే ఆ కాపురం జీవితాంతం కొత్త కాపురంలాగా ఉంటుంది. ఆ మాటలకు వంశీ దీప్తి ఇద్దరూ చప్పట్లు కొడతారు. మీరు చెప్పింది నిజమే మావయ్య. ఈ విషయంలో మేము తప్పు చేశాం. ఇప్పుడు నా అదృష్టం బాగుండి మళ్ళీ మనమంతా కలుసుకున్నాం. కానీ చాలామంది తప్పుడు నిర్ణయాలతో తమ జీవితాల్ని పాడు చేసుకొని ఒంటరిగా మిగిలిపోతున్నారు. అవును దీప్తి, నువ్వు చెప్పింది కూడా నిజమే. పదమ్మా, మనం మన ఇంటికి పోదాం. అప్పుడు విజయమ్మ, మీతో పాటు నేను కూడా రావాలంటే నాకొక మాట ఇవ్వాలి. ఏంటమ్మా అది? ఇన్నేళ్లగా నా కారణంగా మీరు దూరంగా ఉన్నారు. ఏడాది తిరగకుండా మనవన్నో మనవరాలనో మా చేతిలో పెడితే హాయిగా మేము ముగ్గురం పిల్లలతో ఆడుకుంటాం. ఆ మాటలకు అందరూ గొల్లున నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారు. చూసారుగా, ఇది మన స్టోరీ. ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.